అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాకు ఈ వీడియోలు మిడ్ నైట్ అంటే ఈరోజు కాదు, నిన్న మిడ్ నైట్ మనీ మన విష్ణు నాగిరెడ్డి అన్న తమ్ముడు నాకు ఫార్వర్డ్ చేసి, బ్రదర్ మరి బోరగడ్డ గారి ఇల్లు తగలడిందంట, మరి దానికి సంబంధించిన వీడియోలు నా దగ్గర కొన్ని వచ్చాయని చెప్పి నాకు ఆయన వాట్సాప్ ద్వారా షేర్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో ఒకసారి అందరు చూసే ఉంటారు ఆల్మోస్ట్, బట్ నేను ఇప్పుడే చూస్తాను. కనిపిస్తుందా? కెమెరాలో అంత క్లీన్గా రావట్లా. దీంతోపాటు ఇంకొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. మీకు అంత క్లారిటీ లేకపోవచ్చు ఫొటోస్, కానీ ఓ సామెత ఉంటుంది కింగ్ మూవీలో. అది ఎవరు శ్రీహరి గారు చెప్తారు. ఏందన్నది, పాములు పట్టేవాడు పాము కాటికే బలైపోయినట్టుగా రాత్రి వేళల తాగుడు ఎక్కువయ్యి గురువుగారు ఆఖరి రగం పాడేశారు. అందుకే ఆయనకు పక్షవాతం వచ్చి కాలు చేతులు రెండు పడిపోయాయి. ఎందుకంటే ఆయన కాలు చేతులు రావడానికి బ్రహ్మానందం పాటలు పాడుతూ ఉంటాడు అన్నమాట. అందులో ఏదో పాట కూడా పాడుతున్నా. కింగ్ మూవీలో ఏ సాంగ్ అది? కింగ్ మూవీలో ఏ పాట అది? నాగార్జున కోసం కాలు రావడానికి ప్రయత్నం చేసుకుంటూ ఏదో పాట ఏదో పాడుతాడు. సినిమాలో వచ్చినట్టు వస్తుంది అది. ఆ మూవీలో రమ్యకృష్ణకు ఎవరికి వస్తుంది అన్నమాట. కాళ్ళు పడిపోయిన కాళ్ళు మళ్ళీ పనిచేస్తూ ఉంటాయి. అట్లా పాపం మరి బోరగడ్డ అనిల్ కుమారు మరి నిన్న రాత్రి మరి ఆయన తాగాల్సిన మందులోంచి ఆఖరి పెగ్గు, అంటే కొంతమంది ఒక్కొక్కడికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత తాగలుగుతా? మహా అయితే ఒక 3 పెగ్గులు, 4 పెగ్గులు దాటితే ఇంకా ఏమంటారు, నా టార్గెట్ దాటిపోయినట్టు. అది తాగినమంటే అడ్డం పడిపోతాం. అది పొజిషన్. 6 తాగినమంటే ఇక అరాచకం. ఇక అది ఎవడు ఊళ్ళో ఉండడు, నిద్రపోడు, నేను నిద్రపోనియను. అట్లా ఒక్కొక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. అంటే అయ్యి బాబాయ్ నేను 5, 6 అంటున్నాను, అదేదో నేను తాగుతానని అర్థం కాదు. బేసిక్గా నేను నిన్నటి నుంచి కొంచెం బిజీగా ఉండటం వల్ల పాపం నాకు మన మనీ మెసేజ్ చేసినప్పుడు ఎప్పుడో చేయాల్సిన వీడియో ఇది, కాకపోతే నాకు కొంచెం పని ఉండడం వల్ల ఖమ్మంలో ఉన్నాను. సో బిజీ వల్ల నేను ఇప్పుడు ఈ టైంలో వీడియో చేయాల్సి వస్తుంది, హుటాహుటిన వచ్చి. అయితే అలా ఒక్కొక్కడికి ఒక టార్గెట్ ఉంటుంది. మరి బోరగడ్డ అనిల్ కుమార్కి కూడా ఒక టార్గెట్ ఉండొచ్చు. మేబీ ఒక 5 పెగ్గుల, ఒక 6 పెగ్గుల, 7 పెగ్గుల, సరే వాడి పర్సనాలిటీ హెవీగా ఉంటుంది కాబట్టి 10 పెగ్గులు అనుకుందాం. ఉంటుందా బ్రో 10 పెగ్గులు ఎవరికైనా టార్గెట్? 10 పెగ్గులు ఉంటుంది, అవి ఉంటుందట. సో 10 పెగ్గులు అనుకుందాం మన టార్గెట్. అంతకు మించి ఒకటి ఎక్కువ తాగినట్టున్నాడు. మైకంలో ఎవరినో తగలబెడదాం అనుకొని వాడి ఇల్లుని వాడే తగలబెట్టేసుకున్నాడు అని చెప్పి బోరగడ్డ అనిల్ కుమార్ ఇల్లు తగలబడిపోయింది అనగానే కొంతమంది కామెంట్లు చూస్తున్నాను నేను. ఇదే కామెంట్ ఏంటంటే, తాగుడు ఎక్కువయ్యి మైకంలోకి వెళ్ళిపోయి ఎవరితో తగలబెడతాను అనుకున్న మైకంలో వాడిల్ని ఆడే మందేసి నిప్పంటించుకొని తగలబెట్టుకున్నాడని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది లేదు వాడి ఇంటిని టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది పని కట్టుకొని మా అధ్యక్షుల వారిని, లేకపోతే మా లోకేష్ బాబుని, లేకపోతే మా ఇంట్లో ఆడవాళ్ళని వీడి ఇట్లా అవమానకరంగా మాట్లాడాడు గతంలో అని చెప్పి వాళ్ళంతా కక్ష కట్టి వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి వాడి ఇంటిని గతంలో లాగా వాడి ఆఫీస్ని గతంలో తగలబెట్టినట్టున్నారు. ఈసారి మరి ఇల్లా ఆఫీస్ అనేది కూడా నాకు అంత క్లారిటీ లేదు. మేబీ ఇల్లు అనుకుంటా, ఇంటిని తగలబెట్టినట్టున్నారు అని చెప్పి కొంతమంది కామెంట్ రాస్తూనే ఉంటారు. మరి కొంతమంది ఏమో నేను వీడియోలో చెప్పిన
ఏమన్నా బోరగడ్డ అనిల్ కుమార్ పారిపో, లేకపోతే నేను దొరకబట్టి మరి మింగుతారు అని చెప్పి నేను ఒక థంబ్నెయిల్ పెట్టిన. దాన్ని పర్సనల్గా తీసుకొని కొంతమంది జన సైనికులు పనిగట్టుకొని బోరగడ్డ అనిల్ కుమార్ అనేటోడు గుంటూరులో ఉంటాడని చెప్పి, గుంటూరులో ఎక్కడది 1 సెకండ్ షట్, నేను ఏ దేంట్లో అయితే వీడియో చేస్తున్నానో ఆ ఫోన్లో ఉండింది అది. ఆ ఏరియాకి వెళ్ళిపోయి జన సైనికులే వాడి ఇంటిని తగలబెట్టిల్లని చెప్పి కొంతమంది కామెంట్లు రాస్తూ ఉన్నారు. బట్ వాస్తవానికి నాకు తెలిసినంత వరకు జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ బోరగడ్డ అనిల్ కుమార్ ఇంటిని తగలబెట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు తగలబెట్టాలనుకుంటే గతంలో ఎప్పుడో తగలబెట్టేసేవారు. నేను బోరగడ్డ అనిల్ కుమార్ పారిపో, లేకపోతే నేను దొరకబట్టి మరి మింగుతారని చెప్పి మొన్ననే మాట్లాడినా. ఒక 2 years బ్యాక్, ఇన్ఫ్యాక్ట్ ఒక 1 year బ్యాక్ కూడా ఇదే మాట మాట్లాడినా. గతంలో టీడీపీ కార్యకర్తలు నీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిల్లని చెప్పి బయటకు వచ్చి నువ్వు వీడియో చేసినావు. మా జన సైనికులకే దొరికితే పార్టీ ఆఫీసుని కాదురా నా కొడక, సీదా నిన్నే నిలువున తగలబెడతారా మా వాళ్ళు అని చెప్పి నేను వీడియో చేసిన. దాన్ని మనసులో పెట్టుకొని మా వాళ్ళు ఏదో తగలబెట్టిల్లని చెప్పి కొంతమంది అనుకుంటా ఉన్నారు. లేదు, ఇవన్నీ అబద్ధాలు, అవాస్తవాలు. ఎందుకంటే నిజం చెప్తున్నా, నిజంగా జన సైనికులు దలుచుకుంటే, జన సైనికులు కానీ నిన్ను తగలబెట్టాలనుకుంటే బోరగడ్డ అనిల్ కుమార్ గుర్తుపెట్టుకో, ఇది మార్క్ మై వర్డ్స్, వాళ్ళు నీ ఇంటిని కాదు నీ ఒంటిని తగలబెడతారు. మా వాళ్ళు ఇళ్ళని కాదు మీ ఒళ్ళని తగలబెడతారు, మనిషిని తగలబెడతారు. సో అలాంటి ప్రయత్నం మా వాళ్ళు ప్రస్తుతం చేయలేదు. ఎందుకంటే తగలబడింది నీ ఇల్లు కాబట్టి. ఇంటిని తగలబెట్టే అంత కర్కశంగా మా జన సైనికులు ఉండరు. ఎందుకంటే ఒక మనిషి ఒక ఇల్లు నిర్మించుకోవడానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది, దానికి మేస్త్రి ఎంత డబ్బులు అడుగుతాడు, దానికి పెయింటరు ఎన్ని డబ్బులు అడుగుతాడు, దానికి సీలింగ్ చేసే మనిషి ఎన్ని డబ్బులు అడుగుతాడు, దానికి ప్లాస్టింగ్ చేసే మనిషి ఎన్ని డబ్బులు అడుగుతాడు, దానికి కూలీలు ఎన్ని ఇవన్నీ తెలుసు మాకు. కాబట్టి మా వాళ్ళు ఎవరు నీ ఇల్లు తగలబెట్టరు, మా వాళ్ళు తలుచుకుని నీ ఒళ్ళుని తగలబెడతారు. కాబట్టి మా జనసేన పార్టీకి బోరగడ్డ అనిల్ కుమార్ ఇల్లు తగలబడ్డానికి సంబంధం 0.1% కూడా లేదు. మరెవరు? టీడీపీ వాళ్ళు కాదు, జనసేన వాళ్ళు కాదు, వాడంటే నచ్చనోళ్ళు కాదు. మరెవరు? ఎవరై ఉంటారు? నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా పాములు పట్టేవాడు పాము కాటికే బలైపోయినట్టు నైటు 2 పెగ్గులు ఎక్కువ వేసిన బోరగడ్డ తన ఇల్లును తానే తగలబెట్టుకొని ఉండొచ్చు, లేదా ఆడి మాటల వల్లే మా వైసీపీ పార్టీ డ్యామేజ్ అయిందని చెప్పి ఆందోళన చెంది తిక్కదెంగి శ్రీరెడ్డి అభిమానులైన ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైన ఉండొచ్చు. ఈ బోకునా కొడుకు మాట్లాడితే పవన్ కళ్యాణ్ పిల్లల గురించి అట్లనే చంద్రబాబు నాయుడు గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి గంటలు లేపుతా, చిటికెత్త లేపుతా, నాకు పెద్దయిన పర్మిషన్ ఇస్తే చాలు వీళ్ళని అసలు భూమి మీద లేకుండా చేస్తా అని చెప్పి ఇలాంటి నీచమైన డైలాగులు చెప్పే ఈరోజు మా పార్టీని మొడగుడిసిపోయేలా చేసింది బోరగడ్డ అనిల్ కుమార్ అని చెప్పి పగ్గబట్టి వైసీపీ కార్యకర్తలే ఈడి పార్టీని, లేకపోతే పార్టీ ఎక్కడిది వీడికి అసలు, వీడి ఆఫీస్ కానీ లేకపోతే వీడి ఇల్లుని కానీ తగలబెట్టి ఉండొచ్చు అని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆ పైనున్న భగవంతులకి తెలియాలి. అట్లనే ఇన్వెస్టిగేషన్, నాకు పోలీస్ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపల్సరీగా మంచిగా ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే అందరూ మా చుట్టుపక్కల ఉన్న పోలీసుల్లా ఉండరు కదా, మా చుట్టుపక్కల ఉన్న ఎస్ఐలా ఉండరు కదా. కొంతమంది సిన్సియర్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది
పోలీస్ చొక్కా వేసాం కాబట్టి తప్పు చేసినోడు ప్రెసిడెంట్ అయినా, ప్రెసిడెంట్ గాడి అన్న అయినా, వాళ్ళన్న ఎమ్మెల్యే తాలూకు అయినా బొక్క ఎర్రదెంగి బొక్కలో కూర్చోబెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, సిన్సియర్గా డ్యూటీ చేసేవాళ్ళు. మరి కొంతమంది ఏమో అమ్మ బాబాయ్ ఆడు ప్రెసిడెంటు, వాళ్ళన్న ఎమ్మెల్యేకి దగ్గర వాడిని ఏమన్నంటే మన డ్యూటీలు మన చొక్కాలు మొత్తం చించి పరదెంగుతారు అన్న భయంతో డ్యూటీ చేసేవాళ్ళు అన్ని చోట్ల ఉండరు. కొన్ని చోట్ల ఉండొచ్చు ఉంటారని నేను అనట్లా, మా ఏరియాలో ఉంటారని కూడా నేను చెప్పట్లా, ఎక్కడో చోట ఉండొచ్చు మేబీ, కానీ ఆ ఏరియాలో ఉంటారని నేను అనుకోవట్లా ఏపీలో. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సిన్సియర్ డ్యూటీ చేసే ఆఫీసర్లు ఉంటే కంపల్సరీగా బోరగడ్డ ఇల్లుని తగలబెట్టింది ఎవరన్న విషయం అతి తొందరలోనే తెలియాలి. ఇది తెలిసిందాక ఐ సపోర్ట్ బోరగడ్డ అనిల్ కుమార్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి ఎవ్వరు ఆ ఇల్లును తగలబెట్టిన దాంట్లో ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఆఖరి పెగ్గు వన్ టార్గెటు చెప్పిన ఆల్రెడీ 9 పెగ్గులు అయితే 10 దాగి 11 దాగి 12 13 14 15 పెగ్గుల దాకా దాగి పీకల్లోకి వచ్చిందాకా దాగి అగ్గిపూలు లేసి పెట్రోల్ పోసి వాని ఇల్లును వాడే తగలబెట్టుకున్నాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే అదే బోరగడ్డని తీసుకెళ్ళి బొక్కలేసి బట్టలు మొత్తం ఇప్పి వాతలు వచ్చేలాగా బాధే ఎస్ఐలు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళంతా సిన్సియర్ డ్యూటీ చేసి వాడి ఒంటి నిండా వాతలు వచ్చేలాగా చేయాలని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటూ, బోరగడ్డకు జరిగిన నష్టానికి చింతిస్తూ, ఇలాంటి నష్టం భవిష్యత్తులో మళ్ళీ జరగకూడదని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా బ్రో? అయిపోయిందా? అంత ఆల్మోస్ట్ వచ్చేసిందా? ఓకే, జై హింద్.